హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసము అంటే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేశారు కదా. ఈ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మీకున్న అన్ని డౌట్స్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు జెన్యూన్ వీడియోస్ కూడా లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి. వీడియోని లైక్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. జస్ట్ ఆ లైక్ వల్ల నాకు వచ్చేది ఏం లేదు, కానీ ఎవరైనా సెర్చ్లో సెర్చ్ చేయగానే మన వీడియోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. చాలామంది మీరు లైక్ చేయకపోవడం వల్లనే మీ ఫ్రెండ్సే మిస్ అయ్యారు అన్నమాట డేట్స్. సో ఇంపార్టెంట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 30 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 30 సెప్టెంబర్ ఒక్కరోజు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవడం కోసము. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇంత ముందుకు 2 ఫేజ్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీజు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏముండదు. అంటే ఓన్లీ కొత్త స్టూడెంట్స్కి మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది. సో స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేసి 1 అక్టోబర్ రోజు వెళ్ళాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ 2 డేస్ టైం ఇవ్వడం జరిగింది, 1 అండ్ 2 అక్టోబర్. ఈ ఫ్రీజింగ్ అప్ ఆప్షన్ అనేది ఫ్రీజ్ అవసరం లేదు, సేవ్ చేసిన ఒకటే. అంటే ఓన్లీ 1, 2 రోజు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. మనకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి 3rd or 4th రోజు రిలీజ్ చేస్తారు. మీకు సీట్ వచ్చిన కాలేజ్లో వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి డేట్స్ వచ్చేసి 4th and 5th అక్టోబర్. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అంటే ఫిజికల్ రిపోర్టింగ్ మీకు వచ్చిన కాలేజ్లో మీరు వెళ్ళి ఇక జాయిన్ అవ్వాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. ఇదే స్పెషల్గా కండక్ట్ చేస్తున్నారు కనుక మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th అక్టోబర్. అంటే ఇక మొత్తం మీదుగా మీకు దసరా తర్వాతనే ఈ క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే ఆల్రెడీ మేము సర్టిఫికేట్స్ ఇచ్చేసినాము, మరి సర్టిఫికేట్స్ వాళ్ళు రిటర్న్ ఇస్తారా అంటే దాని యొక్క గవర్నమెంట్ ఏం చెప్పింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డిస్ప్లే చేసి ఆ వీడియోని చూపిస్తాను. ఎక్కువ వీడియో లెంత్ చెప్తే మీరు అసలు మొత్తమే వినట్లేదు. ఇంకా 2 minutes దాటిపోయింది ఈ వీడియో, అసలు వినకుండానే మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.